హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు ఫేమస్ పచ్చి మామిడికాయ చేపల పులుసు. పులుసుల్లో పులుపు ఎక్కువైతే ఎలా తగ్గించాలి అనే దానికి టిప్పు వీడియోని చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ చేపల పులుసు యాజ్ ఇట్ ఈజ్ నెల్లూరు చేపల పులుసు టేస్ట్ వచ్చేలాగా చేద్దాం. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ చేపల పులుసుకు కావలసిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్ర ఉంచి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి సన్నసెగ మీద. వేగిన వీటిని బాగా చల్లార్చి మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే పాత్రను స్టవ్ మీద ఉంచి అందులో 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసి అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత 3 పెద్ద సైజు ఉన్న ఆనియన్ ముక్కలను, 6 పచ్చిమిర్చి చిలుకలను వేసి వేగనివ్వాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ అనేది పింక్ కలర్కి టర్న్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి 3 బాగా పండిన పెద్ద సైజు ఉన్న టమోటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలను ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పును యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. టమోటాలు కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి మరోసారి బాగా కలుపుకోవాలి. టమోటాలు పూర్తిగా వేగి నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. కారం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు పల్ప్ను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా వేసి మునిగేలాగా గరిటెతో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మునిగేలాగా చేయడం వల్ల చేప ముక్కకు ఉప్పు, కారం, పులుపు అనేది బాగా పడుతుంది. చేపల పులుసు మంచి టేస్ట్ రావాలి అంటే ఎక్కువ నూనె ఉండాలి. అలాగే పులుపు, కారం అనేది సమపాలలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే చేపల పులుసు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాల పౌడర్ను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ కలిసేలాగా గరిటెతో పైన కలుపుకోవాలి. లోపల వరకు కలిపితే చేప ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఇప్పుడు చివరగా దీని మీద కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి సన్నని సెగ మీద బాగా ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు ఫేమస్ పచ్చి మామిడికాయ చేపల పులుసు రెడీ. ఇప్పుడు పులుసుల్లో పులుపు ఎక్కువైతే ఎలా తగ్గించాలి అనే దానికి టిప్ చూద్దాం. పులుసుల్లో పులుపు ఎక్కువైతే కొంచెం బెల్లం కానీ, కొంచెం షుగర్ను కానీ యాడ్ చేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని పులుసు తీయగా మాత్రం ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి. If you like this video, please like, share and subscribe. Thank you for watching.